లవ్ మ్యారేజ్ మంచిదా, అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా అని చెప్పి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు యాక్చువల్గా. నిజానికి లవ్ మ్యారేజ్ గురించే నేను ఇందులో ఈ మొత్తం వీడియోలో మాట్లాడుతాను, అరేంజ్ మ్యారేజ్ మాట్లాడలేదు. లవ్ మ్యారేజ్ అనేది యాక్చువల్గా చేసుకోవడానికి వ్యక్తిగతమైన విషయం, అంతే కదా. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ప్రేమించడం అనేది వాళ్ళకి సంబంధించింది కదా. ఏదో నువ్వు నాకు నచ్చావు అనే సినిమాలో అనుకుంటే ఒక డైలాగ్ ఉంటుంది యాక్చువల్గా. అన్నయ్య సుహాసిని ప్రకాష్ రాజ్ చెప్తున్నాను, అన్నయ్య ఏ క్షణాన తన మనసు జారిపోతుందని తెలిస్తే ఆ క్షణాన ఏ ఆడపిల్ల బయటికి వెళ్ళదు కదా అంటుంది యాక్చువల్గా. అంటే ఎప్పుడు ఎవరితో ఎక్కడ లవ్లో పడతామో ఎవరికీ తెలియదు. లవ్ అనేది ఒక ఇన్స్టింక్ట్గా జరిగేది, రిఫ్లెక్సివ్ యాక్షన్గా జరిగేది, అసంకల్పిత ప్రతీకార చర్యగా జరిగేది. నేను బలంగా నమ్ముతాను దీన్ని. ఉదాహరణకి మీరు ఒక అబ్బాయిని చూశారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసింది. అంతకుముందు అబ్బాయిని చూడలేదా? కానీ అంతకుముందు చూసిన అబ్బాయిలు ఎవ్వరితోటి కళ్ళకని ఒకనొక లింక్ ఏదో మనసులో ఈ అబ్బాయితో ఎందుకు కలగాలి అంటే వయసు చేస్తా అంటే అదే కదా లవ్ అంటే. అందుకని లవ్ అనేది, ప్రేమించడం అనేది ఒక వ్యక్తికి సంబంధించింది. ఆ వ్యక్తిగత విషయం గురించి నేను మాట్లాడలేదు, అంతే కదా. ఇక రెండో పాయింట్, లవ్ మ్యారేజ్ మంచిదా కాదా అన్నప్పుడు బేసిక్ పాయింట్ ఏంటి? లవ్ చేయడం గురించి. అవునా, నేనేమంటానంటే జీవితంలో స్థిరపడకుండా లవ్ చేయకూడదంటాను నేను. అంటే నీ కాళ్ళ మీద నువ్వు బతకలేనప్పుడు లవ్ చేయొద్దంటాను నేను. ఇంకా తిరిగేయాలంటే నువ్వు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత నీ కాళ్ళ మీద నువ్వు బతకగలిగేలా ఉండకపోతే చేసుకోవద్దంటాను నేను. ఇంకా చెప్పాలంటే నువ్వు ఇంకా జీవితంలో స్థిరపడకుండా లవ్లో పడ్డావంటే కుక్కవి, పందివి, నికృష్టమైన వ్యక్తివి, దగులుబాజీవి, దొంగవి అంటాను నేను. అమ్మ నుంచేమో డబ్బులు తీసుకుంటావా, నాన్న నుంచేమో డబ్బులు తీసుకుంటావా? నువ్వు కొనుక్కున్న సెల్ ఫోన్ నీ డబ్బులతో కాకుండా మీ అమ్మ కొనిస్తాను, మీ నాన్న కొనిస్తాను, నువ్వు ఉంటున్న ఇల్లు మీ నాన్నది, నువ్వు తింటున్న తిండేమో మీ అమ్మ. నీ తసదిగా ఇన్ని చేసి అమ్మని ఆ నాన్నని మోసం చేసి నువ్వు ప్రేమలో పడతావా? సిగ్గు లేదా? ఇలాంటి జాతిన మనం కన్నాం. కాబట్టి నేనైతే ఏమంటానంటే నువ్వు జీవితంలో స్థిరపడేంత వరకు లవ్లోకి వెళ్ళకూడదు. సో జీవితంలో స్థిరపడకుండా లవ్లో పడ్డం అనేది ఎంత తప్పు అంటే, నువ్వు నష్టపోయి నీ కుటుంబాన్ని నష్టపరిచి, అవతల అమ్మాయిని నష్టపరిచి, అవతల కుటుంబాన్ని నష్టపరచడం, ఒక ఆకర్షణకో దేనికో లోనవ్వడం తప్ప అంతకంటే ఇంకేమీ కాదు. అందుకని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జీవితంలో స్థిరపడితేనే కానీ, అంటే నాకు కాస్త 4 డబ్బులు సంపాదించుకుంటేనే కానీ, అంటే చదువుకునేటప్పుడు ఏం చేయాలన్నమాట, నువ్వు చదువు మీద దృష్టి పెట్టాలి, స్కిల్స్ మీద దృష్టి పెట్టాలి, టాలెంట్స్ మీద దృష్టి పెట్టాలి, జాబ్ మీద దృష్టి పెట్టాలి, కెరీర్ మీద దృష్టి పెట్టాలి తప్ప అమ్మాయి మీద, అబ్బాయి మీద, బైకుల మీద, సినిమాల మీద కాదు. సరదాగా గురించి మాట్లాడలేదు నేను, డీప్ లవ్ను పనికి మాలిన కొవ్వు గురించి మాట్లాడతాను. ఇక రెండవది ఏంటి ఇక్కడ ఇందులో అంటే ఈ ఈక్వేషన్లో ప్రధానంగా ఒకవేళ స్థిరపడ్డ తర్వాత చేసుకోవచ్చా? నువ్వు ఎప్పుడూ కూడా జీవితంలో ఒకసారి కనుక లవ్లో పడ్డావు అంటే అర్థం అది కమిట్మెంట్, కాబట్టి దానికి నిలబడాలి. నిలబడడం మాత్రమే కాకుండా మీ అమ్మకి నాన్నకి అది హర్ట్ అయ్యేలా ఉండకూడదు. సాధారణంగా ఎక్కడో ఒక రేరెస్ట్ కేసులో తప్ప, లేకపోతే కనుక అమ్మ నేను ఫలానా అబ్బాయి లేదా అమ్మాయిని ప్రేమించానంటే ఎక్కడో కానీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. ఈ మధ్యకాలంలో మారిన మాట నిజమైన. అందుకని పేరెంట్స్ని ఒప్పించి కనుక నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే అది ప్రేమించడానికి ముందు ఉండాలి కదా బుద్ధి నీకు. ఒకప్పుడు ప్రేమించడానికి ఆ అమ్మాయికి మాట ఇచ్చేసి ప్రేమించడానికి ముందు ఉండాలి కదా. మా తెలుగు సాహిత్యంలో దుష్యంతోపాఖ్యానం కథ ఉంటుంది యాక్చువల్గా. దుష్యంతుడు శకుంతలకి హామీ ఇస్తాడు, ఐ లవ్ యూ, ఐ మ్యారీ యూ అని. మరి ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత మాత్రం మాట మారుస్తాడు, మా మంత్రులు ఒప్పుకోలేదంటాడు యాక్చువల్గా. ఇదేంటిది? అమ్మాయికి నువ్వు కమిట్మెంట్ ఇస్తున్నప్పుడు అమ్మా నాన్న గుర్తురాలేదా? మా అమ్మాయి కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత అమ్మా నాన్న నీకు గుర్తొచ్చి అమ్మా నాన్న ఒప్పుకో అంటున్నావా? సిగ్గు లేదా? నువ్వు కనుక ఒక అమ్మాయితోటి ప్రేమలో పడితే అమ్మా నాన్న ఒప్పుకోకపోయినా చేసుకోవాలి. నువ్వు ఎంత తప్పో ఒప్పో పక్కన పెట్టు. లేకపోతే కనుక అమ్మా నాన్న ఒప్పించాలనుకుంటే కనుక వాడు ఒప్పుకుంటే ఓకే, లేకపోతే అమ్మాయిని వదులుకోవాలి. ఇంతకన్నా తప్పు మరొకట్లేదు. ఇప్పుడు చెప్పు, అదేదో బుద్ధి జ్ఞానం అంటే ముందు చేయొచ్చు కదా. ముందే అమ్మా నాన్న చెప్పి అప్పుడు ఇంకా లవ్లో పడవు. కావాలని గమనించు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే వ్యక్తిగతంగా నమ్మేది ఏంటంటే లవ్ అనేది ఒక కొవ్వు, అది ఉండకూడదు ఎవరికి అని నేను నమ్ముతాను. ఇంకా లవ్వే ఉండకూడదు కాబట్టి లవ్ మ్యారేజ్ ఉండకూడదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇందులో ఎవ్వరికి నేనేమీ సలహాలు సూచనలు ఇవ్వట్లేదు, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాను అంతే. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.